నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రావాలి అనేది చాలా పెద్ద సమస్యగా మారింది చాలా మంది ఇళ్లలో కూడా. అంటే భర్తకి తెలియకుండా ఇచ్చిన ఆడవాళ్ళు ఉంటే, భార్యలకు తెలియకుండా ఇచ్చిన మగవాళ్ళు కూడా లేకపోలేరు. ఇక ఇద్దరికి తెలిసి కూడా సరే హెల్ప్ చేద్దాం అని చెప్పి ఇవ్వటము, హెల్ప్ చేయటం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని మళ్ళీ వాళ్ళకే ఎగ్గొట్టడం అనేది చాలా బాధాకరం. ఇక వడ్డీలకి ఇంకొక బాపత్ ఉంటుంది. వడ్డీలకి తిప్పేవాళ్ళు ఉంటారు. ఇంట్లో ఖాళీగా ఉన్నాము, డబ్బులు ఉన్నాయి, వడ్డీకి తిప్పేద్దాము ఏమవుతుంది అని చెప్పి ఎంతో కొంత 3 రూపీసో 5 రూపీసో వేసేసుకుని వడ్డీలకు తిప్పేస్తుంటారు. ఏడుస్తూ తిరిగి వచ్చేటటువంటి డబ్బులు మరి నిలుస్తాయా లేదా అనేది భగవంతుడికే ఎరుక. సరే, ఏదైనా పర్స్పెక్టివ్ ఏదైనా లేకపోతే ఎటువంటి కారణమైనా కానీ మనం ఇచ్చినటువంటి మన డబ్బులు మళ్ళీ మనకి తిరిగి రావాలి అంటే కనుక ఏం చేయాల్సి ఉంటుంది? ఎందుకంటే ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుందండి? అవును, ఇచ్చిన డబ్బు పోగొట్టుకోవటం అనేది ఇవాళ చాలా సర్వసాధారణంగానే ఎక్కువ మంది విషయంలో మనం వింటూనే ఉంటాం. ఎందువల్ల జరుగుతుంది మరి? అంటే ఇక్కడ ఇవాళ ఏమంటాం, దేనికైనా చెప్పాలంటే కనుక కలి ప్రభావం అనేది కూడా ఎక్కువగానే హెల్ప్ చేసింది అది పోగొట్టుకోవడం కదా. అంటే ఇప్పుడు బాధాకరం పాత కదా. రోజుల్లో ఏంటంటే మనం ఏమంటాం, మనం లేకపోయినా సరే పరువు నిలుపుకోవడం కోసం మనం ప్రయత్నించేవాళ్ళం. ఇప్పుడు పరువు పరువు పోయినా పర్వాలేదు, నేను బతికితే చాలు అనుకుంటున్నాను. సో అది ఒక సందర్భంలో నేను ఒక కార్యక్రమం చేసినప్పుడు కూడా చెప్పాను. పాత రోజుల్లో నేను పెరిగిన విధానంలో మా అమ్మగారు నాకేం చెప్పేవాళ్ళు అంటే కనుక, అరే నువ్వు కష్టపడకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్నా పర్వాలేదు, కానీ నాకు నీతి నిజాయితీతో బతికనేవాళ్ళు. ఆ పెంపకాలు అలా ఉండేవి. ఇప్పుడు ఏమంటున్నారు, అరే నువ్వేం చేస్తావో తెలియదు, ఎలాగలా 4 రాళ్ళు సంపాదించుకురా అంటున్నారు. అంటే ఆ తల్లులకి చాలా తేడా ఉంది, ఈ తల్లులకి చాలా తేడా ఉంది. బ్రాటప్ లో చాలా చాలా ఇవి ఉన్నాయన్నమాట. అందుకే అక్కడ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒక నీతి ధర్మంతో ఉంటే వాళ్ళందరూ వాడే బతికేయగలడు అనేది వాళ్ళ పరిపూర్ణ విశ్వాసం. ఇక్కడ నీతి ధర్మం ఉంటే వాళ్ళు వీడు ఎందుకు పనికిరాడు, ఇంట్లోనే ఉంటాడు అనేది వీళ్ళ నమ్మకం. సో అందుకని ఎంత అవినీతి పాల్పడ్డామా, ఎంత అధర్మాన్ని పాల్పడ్డామా అనే దానికి ఉంది తప్ప వాడితో నా పరుగు పోతుందా, వాడితో ఏమవుతుందా అనేది లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బంధుత్వాలకు విలువ లేకుండా పోతున్నాయి, స్నేహత్వాలకు విలువ లేకుండా పోతున్నాయి, మనిషిని నమ్ముకోవడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడు, ఎంతో కొంత దయాగుణమో జాలి గుణమో ఏదో ఒకటి పెడతాడు. ఆ జాలి అవతల వాళ్ళకి జాలీగా ఉండడానికి కోసం కాదు కదా. సో ఇక్కడ అందుకని మనం ఏంటంటే ఖచ్చితంగా ఇది చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య, మానసిక పరమైనటువంటి ఇబ్బందిగా కూడా మారుతుంది. ఎందుకంటే ఇంట్లో భర్తకి తెలియకుండా భర్త ఉంచుకోవే ఈ వారం 3000 ఏదో అలా దాచుకున్న డబ్బులే ఇస్తూ దాచుకున్న డబ్బులు పాప వీళ్ళు ఇవ్వటం, అదేమో భర్తకి చెప్పలేము, ఇదేమో ఎప్పుడప్పుడు అడుగుతారు కదా ఏమి డబ్బులు. కానీ అసలు నేనది వీళ్ళకి అనారోగ్యాన్ని ఇవ్వటమేగా. ఎగ్జాక్ట్లీ. అది సో మానసికంగా మనకు కుదిరలేకపోతే దాని అనారోగ్యాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, వడ్డీలకి తిప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నేను ఇందాక అన్నట్టుగా ఉంది, ఖాళీగానే ఉన్నాయి కదా, మనకి ఏదో ఒకటి వస్తాయి కదా డబ్బులు అని జనరేట్ చేయొచ్చు కదా అని అనుకున్న విధానంలో వడ్డీలకి ఇవ్వటం అనేది మరి ధర్మమా అధర్మమా? ఈ ధర్మ వడ్డీ అనేది ఎప్పుడు ధర్మం అనేది శాస్త్రం. సో అంటే ఇప్పుడు సపోజ్ మనం చాలా చూస్తాను, ఈ ఫైనాన్స్ సంస్థలు ఇలాంటి వాళ్ళు నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఆ పని అవ్వటం కోసం ఏంటంటే రూపాయి ఏమంటాం 100కి 10 రూపాయలు వడ్డీ అంటే అది చాలా వడ్డీ అది. కానీ వీళ్ళు ఏంటంటే ఆ నోట్లలో వాళ్ళ పరువు భంగం కాకుండా ఉండటం కోసం అని చెప్పి తెచ్చేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత అబాస్ పాలవుతుంది వీళ్ళే. కనుక ఈ రుణం కోసం వెళ్లకుండా ఉండటం అనేది అసలు మొదటి పద్ధతి. నేను సామాన్యుల గురించి అడుగుతున్నాను, అంటే ఈ గృహిణుల గురించి అడుగుతున్నాను, అసలు ఈ సంస్థల గురించి అడగట్లేదు. ఎలాగో ఆ ఫైనాన్స్ సంస్థలు ఎలాగో నడుస్తాయి. నేను అనేది ఈ గృహిణులు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఊరికే ఉన్న డబ్బులు ఇద్దాం కదా వడ్డీకి అనుకోవటం కరెక్టా రాంగా అనేది నా ప్రశ్న కదా. కానీ నేను అనేది ఏంటంటే అది ధర్మ వడ్డీ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే రూపాయిన్నర నుంచి 2 రూపాయలు అది ధర్మ వడ్డీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ మనం బ్యాంకుల్లో వేసామనుకోండి, ఆ బ్యాంకులు కూడా మనకి ఒక్కోసారి నమ్మకంగా
ఇవ్వలేకపోతాం అనేది ఉంది. తర్వాత రెండోది ఏంటంటే బ్యాంకులకి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇంకా మన పట్టణంలో ఉండే వాళ్ళకైతే కొంతవరకు అవగాహన ఉంటుంది కానీ ఈ పల్లెటూళ్ళలో వాళ్ళు వెళ్ళి అక్కడ బ్యాంకుల్లో నిలబడి క్యూలలో నిలబడి అవన్నీ డబ్బులు వేసే కన్నా ఏదో ఇంటి దగ్గర పలానా పుల్లమ్మ అడిగిందో వెంకమ్మ అడిగిందో ఆ అమ్మాయికి సహాయం చేద్దామని ఒక మంచి ఏమంటే వడ్డీ అనేది వాళ్ళకి వస్తుంది అనేది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అట్లా వీళ్ళకి అవతల వాళ్ళకి ఎంతో కొంత ఏమంటాం ఒక సాఫ్ట్ కార్నర్ అది ఉండటం వల్లే కదా నమ్మిస్తున్నాం. బట్ అది అవతల వాళ్ళు వీళ్ళు కూడా ధర్మంగానే అడిగారు. రూపాయన్నర 2 అనేది మినిమం పర్వాలేదు. మరి 5 10 రూపాయలు అంటే కనుక అసలు 3 రూపాయల జోలికి కూడా వెళ్ళకూడదు. నిజానికి ఏంటంటే అసలు మనం వెళ్ళకూడదు. అసలే వెళ్ళకూడదు. మన వ్యాపారం కాదు, మనం దానికి సంబంధించిన మనుషులం కాదు, దేవుడు మనకి నియమించలేదు. కానీ మానవుడి బుద్ధి అనేది పురుక బుద్ధి జీవక రుచి అన్నట్టుగా మరి రకరకాలు ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే సరే నువ్వు వెళ్ళగో పెడదారి పట్టావు, ఆ పెడదారి పెట్టినప్పుడు అక్కడే ధర్మంగా ఉండంటున్నా. ఇప్పుడు ఆ మందు కొట్టేవాడు చెడిపోవడానికి వెళ్తున్నాడు, కనీసం ఒక ఔన్స్ తాగు, అంతేగాని సీసాలు తాగేస్తాడంటే అది ఎప్పుడైనా నీకే చేటిస్తుంది. కనుక అతి అనేది ఎప్పుడు కూడా అతి సర్వత్రం అని చేయొద్దన్నారు. సరే నువ్వు రూపాయన్నర 2 రూపాయల దాకా ఆశపడితే తప్పలేదు, అది కూడా తప్పని పోతేనే నేను చెప్తున్నా, అది ధర్మం అని నేను చెప్పట్లా. ఒకవేళ అపమార్గంలోకి వెళ్ళినా అక్కడైనా ధర్మంగా ఉండండి అంటున్నా. కరెక్ట్. ఇప్పుడు గుడ్డి కన్నా మెల్ల బెటర్. రామాయణంలో మనకి రాజుల యొక్క ధర్మంలో పొరపాటున యుద్ధం చేస్తున్నప్పుడు కిరీటం కింద పడితే గనక వాళ్ళని మనము చంపకూడదు, అది అధర్మం అవుతుంది. సో వాళ్ళు ఆ కిరీటం తీసుకుని మళ్ళీ ధరించేదాకా కూడా మనకి వ్యవధి ఇవ్వాలి. సో అందుకని ఇక్కడ మనం యుద్ధం చేయడం తప్పనిసరి అయినప్పుడు ఆ యుద్ధాన్ని ధర్మంగా చేయండి అంటున్నాను. సో అందుకే ఆ రకంగా యుద్ధాన్ని ధర్మంగా చేసి మీ బాధ్యతలు మీరు తీసుకుంటే, కానీ ఇక్కడ మనం ధర్మబద్ధంగా వెళ్ళినా నాకు మోసం జరుగుతుంది. ఇక్కడ ఇదొక రకం ఉంది డెఫినెట్ గా. ఏమంటే నేను ఉత్తగానే ఇచ్చాను, అసలు ఏ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా బాధ. అది కదా ఇంకా బాధ కదా. డెఫినెట్లీ. అప్పుడు ఏం చెయ్యాలి? అసలు రావు, సరే వడ్డీ అనేది తర్వాత ఆలోచిద్దాం. మరి ఏం చేయాలి? అందుకని ఇలాంటి వాళ్ళందరి కోసమే ఇవాళ మనం చెప్పబోయే రెమెడీ ఏదైనప్పటికీ కూడా ఇందులో మొదటి రెమెడీ అనేది ఏంటంటే అది ఆన్యుడికి సంబంధించిన సేమ్ చిన్న బీజాక్షరం, అంతే ఒకటే బీజాక్షరం, ఏకాక్షరం, ప్రౌమ్, PROUM, ప్రౌమ్. అది నిత్యం 108 సార్లు చదవాలి. తర్వాత 40 రోజులు చదవాలి. ఆన్యుడికి మండలం ఉంటాం, సో అది 40 రోజులు చదువుకోవాలి. ప్రౌమ్ అని చదివి, సో ఏదైనప్పటికీ కూడా మీకు బాగా ఎక్కువ ఇబ్బంది ఎవరితో ఉందో వాళ్ళ పేర్లు చెప్పుకోండి. అంటే ఎక్కువ మొత్తాలు రావాల్సినవి ఎవరైతే ఉంటాయి, చాలా మంది ఉన్నారండి, అంటే చాలా మంది ఉంటే కనుక అందరి పేర్లు అనేది వద్దు, అప్పుడు ఒకే అమౌంట్ చెప్పుకోండి. సుమారుగా నాకు కనీసం ఇంత మొత్తం రావాలి, 10 లక్షలు రావాలి అనుకోండి, ఆ 10 లక్షల పేర్లే చెప్పుకోండి, పేర్లు అందరూ చెప్పుకోండి. 10 లక్షలు అదే ఏక వ్యక్తి అంటే ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే ఒకే వ్యక్తిగా అయితే కనుక మనకి ఇంకొక ఈజీ ఉంటది. లేదు 4-5 పేర్లు అంటే మరీ 100లో బ్యాంకుల వాళ్ళకి ఇచ్చి ఆ బ్యాంక్ అంతా లాభపడాలి అనుకుంటే అది వాటికి అప్పుడు వాళ్ళు ఆ బ్యాంకు మేనేజర్ ఇదే పని చెయ్యాలి. అంటే ఇందాక నేను చెప్పినట్టు నాయన నేను ₹1 కోటి అప్పించాను, వాళ్ళు తీర్చకపోతే నా మేనేజర్ పవర్ బూస్టింగ్ అవుతుంది అనుకున్న ఎవరైనా సరే ఆ బ్యాంక్ మేనేజర్ ఉంటే కనుక ఆ జనాల కోసం ఈ నీళ్ళ పాపం పాకులాడాల్సి వస్తుంది. కనుక ఆ రకంగా చేయటం అనేది అనుకోవాలి. అది 108 సార్లు చెప్పిన 40 రోజులు చేయాలి. తర్వాత ఈ 40 రోజులు కూడా అవకాశం ఉంటే చిన్న బెల్లం ముక్క ఆంజనేయుడికి నివేదన చేయండి, పెద్ద పెద్ద వస్తువులు ఏమొద్దు. సో కేవలం ఒక బెల్లం ముక్క నివేదన చేయండి, సరిపోతుంది. అదొక పద్ధతి. తర్వాత రెండోది ఏంటి అంటే కనుక 951 అనే సంఖ్య, 951 రైట్. ఇది ఒక వైట్ పేపర్ మీద రాసి, ఆ వైట్ పేపర్ మీద కింద మనకి ఎంత డబ్బు రావాలో అంత డబ్బు రాసి, పేర్లు వద్దు, ఎంత డబ్బు రావాలో అంత డబ్బు పేర్లు వేసి ఒక చిన్న ఏమంటాం గుండ చుట్టాలి. రౌండ్గా మనం బాల్ అంటాం కదా, పేపర్ బాల్ అనుకోండి. సో ఆ పేపర్ బాల్లో చుట్టాలి. అలా చుట్టి కాసేపు మన ఇంట్లో ఉండే ఉత్తరంలో ఒక చిన్న గ్లాస్ పెట్టి ఆ గ్లాస్ నీళ్ళల్లో వేయాలి. వేసి 1 గంట 2 గంటలు అయిపోయాక ఆ పేపర్తో సహా ఏదైనా సరే చెట్లో వేసేయాలి. ఇది ఒక పద్ధతి. ఇది ఏ కలర్ పెన్ తో రాయమంటారు? ఇది రెడ్ కలర్ పెన్ తో రాసి ఉత్తరంలో, అంటే నార్త్ లో. జనరల్ గా అప్పులు రాకపోయినా, అప్పులు మనకి సరిగ్గా లేకపోయినా, అప్పుల జోలికి వెళ్తున్నా వాటన్నిటి కూడా జనరల్ గా కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. సో బయట నుంచి సక్రమంగా రాలేకపోయేదానికి శని యొక్క ప్రభావం ఉంటుంది. అందుకని అక్కడ ఆంజనేయుడి దేవటం అనేది ఇక్కడేమో కుజుడికి సంబంధించింది 951 అని. 951. సో 951 అనేది ఎందుకు ఇచ్చాము అంటే కనుక
9 అనేది కొంతమంది ప్రకారం కుజుడి నంబర్ అయితే 5 అని కలిపితే 6 అవుతుంది. 6 అనేది శుక్రుడి నంబర్. సో లేదు నా పద్ధతిలో రివర్స్‌లోకి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరే కారకులు అవుతారు కదా! సో శుక్రుడు మన యొక్క భోగత్వాన్ని పోకుండా ఉండాలి అంటే కూడా శుక్రుడు కావాలి. కనుక 951 అది రాసుకోవటం. అంటే నేను ఏదైనా సరే ఒక రెమెడీ అనేది ఇవ్వటం అనేది ఉంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండాలి. అంటే గ్రహాలతో సంబంధం ఉండాలి నాకు కంపల్సరీ. సో ఆ గ్రహాలతో సంబంధం లేకుండా రెమెడీస్ అంటే చెప్పలేను కామన్గా. సో దేనికి ఎవడి వల్ల ఏ ఇంపాక్ట్ తగిలి వీళ్ళు బాధపడతారు అనేది మన యొక్క ఏమంటాం పరిశీలన. సో ఆ పరిశీలనగా చూసినప్పుడు ఖచ్చితంగా శని కానీ శుక్రుడు కానీ కుజుడు కానీ వీళ్ళ వల్లే మనం యొక్క సంపదలు పోగొట్టుకోవడం కానీ సంపదలు వృద్ధి చెందుకోవడం కానీ ఏదైనా కూడా మేజర్ ప్లానెట్స్ అయితే ఈ 3. అందుకని అక్కడ ప్రోమ్ అనేది ఇచ్చాను, ఇక్కడ ఇది అనేది ఇచ్చాను. సో ఇది ఏ రోజు చేయమంటారు ఈ పేపర్ది? ఎప్పుడైనా సరే మంగళవారం మొదలెట్టాను. మంగళవారం. ఎన్ని రోజులు అలా చేయమంటారు? 40 రోజులు చేయమన్నాను. కంటిన్యూస్ గానా? అంటే మనకి ఇది ఏంటంటే మరీ ఏదైనా 1-2 రోజులు ఇబ్బంది వచ్చిన ఆడవాళ్ళకి ఇప్పుడు ఏదైనా అప్పుడు ఆపేయండి. బట్ మీరు కౌంట్ చేసుకోండి 40 రోజులు అయిందా లేదా చేసుకొని 40 రోజులు ఫ్రెష్ 40 పేపర్ వేసుకోండి. ఈ రోజు అయిపోయింది టిక్ కొట్టేయండి, రేపు అయిపోయింది టిక్ కొట్టండి. అలా మొత్తానికి 40 అంకెలు పూర్తి చేయండి. బట్ యాజ్ పాసిబుల్ డబ్బులు వచ్చేస్తాయి వెనక్కి. ఖచ్చితంగా కొంత మొత్తం అయితే గ్యారంటీగా రావటం అనేది అయితే ఒకటి. డెఫినెట్లీ దాని నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.